children, good morning Nana. How are you? I hope you are all fine. So yesterday we are discussion Nana. We are discussion. So sixth chapter Nana. Sixth chapter is the Africa. Africa గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. సో వన్ ఆఫ్ ద ఫాస్ట్ yesterday we are discussion Nana. మనం నిన్న ఏం స్లేవ్ ట్రేడ్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. వాట్ ఈస్ ద స్లేవ్ ట్రేడ్? మరి అంటే మనకి ఒక బానిసగా పనిచేయడం అనమాట. అంటే బానిసగా ట్రేడ్ అంటే వర్తకం, స్లేవ్ అంటే ఏంటిది బానిసగా వ్యాపారం చేయడం అనేది. సో ఇది ఎవరు ఫస్ట్ మొట్టమొదట సో అమెరికన్ వాళ్ళు దీన్ని సో ఏం తీసుకొచ్చారు, స్లేవ్ ట్రేడ్ అనే వర్తకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో దాన్ని మనం ప్రీవియస్ క్లాస్లో ఏంటిది 19వ శతాబ్దంలో అమెరికన్ వాళ్ళు సో వాళ్ళు సిటిజన్కి ఫ్రీగా డిక్లేర్ చేశారు. ఎప్పుడు? సో ఎప్పుడమ్మా? సో అమెరికా ఇన్ సో 1860. సో 1860లో 19వ శతాబ్దంలో వాళ్ళకి సో ఈ స్లేవ్ ట్రేడ్ నుండి విముక్తి కల్పించడం అనేది జరిగింది. అక్కడ వరకు చెప్పు. టుడే వి ఆర్ డిస్కషన్ ఆన్ యూరోపియన్ కాలనీస్. ఓకేనా? సో యూరోపియన్ కాలనీస్. సో ఎర్లియర్ we had to read that Europeans so had reached India by the going around the Africa and so subsequently these Europeans started so and halting at the and African ports. ఓకేనా? ఇక్కడ ఎర్లియర్ అంటే నానా సో మనం చూసుకున్నట్టు ఆది మానవుల దగ్గర నుండి కూడా ఎప్పుడు వెన్ సో ఎర్లియర్ టైంలో నానా ఇక్కడ సో వీ హ్యావ్ రీడ్ ద సో యూరోపియన్స్. మనం ఎవరి గురించి రీడ్ చేస్తున్నాము? సో ఎవరి గురించి? యూరోపియన్స్. ఓకేనా? సో యూరోపియన్స్ గురించి మనము సో రీడ్ చేసాము. అండ్ అదేవిధంగా సో ఇంకేంటది, వాళ్ళు యూరోపియన్స్ హ్యాడ్ రీచ్డ్ ఇండియా. వెన్ డిడ్ యూ రీచ్ ద యూరోపియన్స్? ఇండియా హ్యాడ్ రీచ్డ్ ఇండియా. వాళ్ళు భారతదేశానికి సో రీచ్ అవ్వడం అనేది జరిగింది అన్నమాట. రీచ్డ్ ఇన్ ఇండియా. వాళ్ళు భారతదేశానికి యూరోపియన్స్ హ్యాడ్ రీచ్డ్ బై ద సో రీచ్డ్ ఇండియా. ఓకేనా? సో బై గోయింగ్ అరౌండ్ ఆఫ్రికా. అండ్ అదేవిధంగా ఏంటది, వీళ్ళకప్పుడు ట్రేడ్ అంటే ఏంటంటే వర్తకం, వ్యాపారం. వన్స్ అపాన్ ఏ టైం ఎర్లియర్ కాలం నుండి కూడా వ్యాపారాన్ని ఎక్కువగా వీళ్ళు సముద్రాల పైన చేసేవాళ్ళు కదా. మొత్తం కూడా ఏంటది గోయింగ్ రౌండ్ మొత్తం కూడా ఎక్కడికి రీచ్ అయ్యారు? ఫైనల్గా దే రీచ్డ్ సో ఆఫ్రికా. ఎక్కడికి రీచ్ అయ్యారమ్మా? ఫైనల్గా వీళ్ళు ఆఫ్రికాకి రీచ్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా? అండ్ అదేవిధంగా సబ్స్టిట్యూయెంట్లు ఏంటంటే సో తర్వాతకి. ఓకేనా? ఓకే. సో సబ్స్క్వెంట్లీ సో తర్వాత ఏంటది పెదప లేదా తర్వాత. ఓకేనా? సబ్స్క్వెంట్లీ అండ్ దీస్ యూరోపియన్స్ స్టార్టెడ్ ద హాల్టింగ్ సో ఎట్ ఆఫ్రికన్ ఫోర్ట్స్. తర్వాత ఏంటదమ్మా ఈ వీళ్ళు సో హాల్టింగ్ అంటే ఏంటది? హాల్టింగ్ అంటే సో నిలుచు లేదా ఆగు. ఓకేనా? సో వీళ్ళు అండ్ హాల్టింగ్ ఎట్ సో ఆఫ్రికన్ ఫోర్ట్స్. వీళ్ళు ఎక్కడ ఆగారమ్మా? సో దే ఆర్ సో హాల్టింగ్ ఆఫ్రికన్ ఫోర్ట్. ఓకేనా? ఫోర్ట్స్ అంటే ఏంటిది నాన్న? ఓడరేవులు. ఎక్కడ ఆగారు వీళ్ళు? సో ఓడరేవుల దగ్గర ఆగటం అనేది జరిగింది. ఆఫ్రికన్ ఫోర్ట్స్ దగ్గర సో దే ఆర్ స్టాప్డ్. ఓకేనా? తర్వాతకి వీళ్ళు. ఓకేనమ్మా? సో అండ్ స్లోలీ ద పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, ఫ్రాంక్ అండ్ జర్మన్స్ అండ్ జాయిన్డ్ foothold in the interior and colonized these areas. తర్వాతకి మెల్లమెల్లగా తర్వాతకి ఎవరు జాయిన్ అయ్యారు నాన్న? ఫస్ట్ ఇక్కడికి వచ్చింది ఎవరు? సో పోర్చుగీస్. ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో ఎవరు వచ్చారు నాన్న? సో పోర్చుగీస్. ఓకేనా? సో పోర్చుగీస్ తర్వాతకి వచ్చింది నెక్స్ట్ వన్ ఇస్ ద డచ్. ఓకే, నెక్స్ట్ వన్ డచ్. నెక్స్ట్ ఎవరినానా? సో ఇంగ్లీష్ అండ్ సో
సో స్లోలీ నెమ్మదిగా ఇంకెవరు ఫ్రాన్స్, సో ఫ్రెంచ్ అండ్ స్లో ఇంకెవరు వచ్చారు అండ్ జర్మన్స్ ఓకేనా. జర్మన్స్ స్లోలీ తర్వాత నెమ్మదిగా తర్వాత అమ్మ వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారనమాట. ఎవరెవరు హూ జాయిన్ హియర్ ఆఫ్టర్ సో ఏంటది సబ్సిక్వెంట్లీ సో అండ్ హోల్ టైమ్ ఆఫ్టర్ who joined here joined Portuguese, Dutch, English, so French and so Germans, these were joined, so interior and so foothold తర్వాత వీళ్ళందరూ కూడా సో foothold joined so here ఓకేనా. సో ఇంటీరియర్ అండ్ colonized this areas మొత్తం కూడా వీళ్ళు colonized ఓకేనా, colonized these areas ఈ ప్రాంతాలలో అందరూ కూడా ఇక్కడ సో అమ్మా these areas ఇక్కడ ఈ ప్రాంతాలలో అందరూ కూడా జాయిన్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. సో ఎవరమ్మా సో పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ అండ్ జర్మన్స్ ఆల్మోస్ట్ ఆల్ అందరు సో ఆల్ ఆఫ్ యూ స్లోలీ నెమ్మదిగా అందరు కూడా సో ఇక్కడ హియర్ ఫుట్ హోల్డ్ సో కాలనీస్ దీస్ ఏరియాస్ మెల్లగా అందరు కూడా ఈ కాలనీస్ లో జాయిన్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో ద పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఆఫ్రికా ఎట్ ద క్లోజ్ ఎట్ ద 19th century సో గివెన్ ఇన్ ఎ మ్యాప్ 5 హియర్ అబ్జర్వ్డ్ అనా. సో హియర్ హ్యావ్ ఎ మ్యాప్ 5. సో ఇక్కడ మ్యాప్ 5 చూడండి అనా. సో మ్యాప్ 5 సో యూరోపియన్ కాలనీస్ ఇన్ ఆఫ్రికా ఇన్ సో 1930 ఎప్పుడు స్టార్ట్ అయింది యూరోపియన్ కాలనీస్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే ఇన్ 1930 1913లో ఈ యూరోపియన్ కాలనీస్ అనేది స్టార్ట్ అయ్యి అండ్ అదేవిధంగా ఇక్కడ మొత్తం కూడా సో ఇది ఆఫ్రికా ఇది మనం కనుక పొలిటికల్ మ్యాప్ ఓకేనా రాజకీయ మ్యాప్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా సో 19th century సో 19వ శతాబ్దంలో మనం చూసుకుంటామా. సో 19th century సో ఈజ్ ఎ గివెన్ మ్యాప్ 5 మనకి 19వ శతాబ్దానికి సంబంధించిన మ్యాప్. సో యూరోపియన్ కాలనీస్ ఇన్ ఆఫ్రికా ఇన్ 1913 మనకి ఇక్కడ మ్యాప్ లో స్పష్టంగా ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో అండ్ ద రీజన్స్ colonized by the European colonies they have been so indicated of this map. అప్పుడు ఈ మ్యాప్ని ఇక్కడ ఏమని పిలిచారమ్మా వీళ్ళందరూ జాయిన్ అయ్యారు కదా. సో హూ జాయిన్ హియర్ పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్స్ అండ్ సో French and Germans so here all of you join here colonized these are called these so colonized these areas are called colonized then so totally here now called European colonies. ఇప్పుడు వీటిని ఏమని పిలుస్తున్నారు అందరూ ఒక ప్రాంతంలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు these are called now so European colonies. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది స్టార్ట్ సో కాలనీస్ ఇన్ ఆఫ్రికాలో ఎప్పుడు స్టార్ట్ అయింది ఆఫ్రికాలో స్టార్ట్ అయింది ఉన్నారు. ఇది ఎక్కడ కూడా స్టార్ట్ అయిందంటే సో ఆఫ్రికా. సో when did you start in 1913 ఓకేనా. So can you look at the countries that colonized Africa and map Europe. మనం ఇంకా ఒకవేళ లొకేట్ చేసినట్టయితేనా సో లొకేట్ ద కంట్రీస్ దేశాలు కనుక లొకేట్ చేస్తే కాలనైజ్డ్ ఆఫ్రికా అండ్ మ్యాప్ ఆఫ్ యూరప్ విచ్ యూరోపియన్ కంట్రీస్ కాలనైజ్డ్ అండ్ సడన్ అండ్ సడన్గా ఇక్కడ జాయిన్ అయింది అంటే సడన్గా ఉంది అంటే అడుగుతున్నారు అనమాట. ఓకేనా. సో కెన్ యూ పాయింట్ అవుట్ ఎనీ ఏరియా ఆఫ్ ఆఫ్రికా విచ్ వాజ్ దే నాట్ కాలనైజ్డ్. నువ్వు కనుక ఇక్కడ కనుక ఫైండ్ అవుట్ పాయింట్ విచ్ సో కెన్ యూ పాయింట్ ఆఫ్ దిస్ వే ఈ మార్గాన్ని కనుక పాయింట్ అవుట్ చేస్తామా సో ఆఫ్ ఆఫ్రికా విచ్ వాజ్ దే నాట్ కాలనైజ్డ్ ఇందులో కాలనైజ్డ్ కాని ఏరియా ఏంటని అడుగుతున్నారు అనమాట. సో అలాంగ్ విత్ attempts of building their colonies in Africa and the Europeans continued to the explore in the interiors of the and continent. సో అదే విధంగా ఇక్కడ
అటెంప్ట్ అంటే ప్రయత్నించడం అనమాట. ఇక్కడ అలాంగ్ విత్ లాంగ్ టైం వరకు కూడా వీళ్ళు ఏం చేశారు, అటెంప్ట్ అంటే ప్రయత్నం చేశారు అనమాట. వాళ్ళ వంతుగా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ సో ప్రయత్నం చేయడం అనేది జరిగిందనమాట. ఎక్కడ సో అటెంప్ట్స్, ఓకేనా. సో అటెంప్ట్స్ సో వేర్ అండ్ బిల్ట్ దేర్ హౌసెస్, అటెంప్ట్ టు ద సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, దేనికి ప్రయత్నించారంట, బిల్ట్ దేర్ ఎస్ అమ్మ బిల్ట్ దేర్ హౌసెస్. ఏం స్టార్ట్ చేస్తారు, సారీ దేర్ కాలనీస్, ఏమి బిల్డింగ్ నిర్మించడానికి ప్రయత్నం చేశారంట, వీళ్ళ యొక్క కాలనీలు కట్టడానికి వీళ్ళు ప్రయత్నం అనేది చేశారనమాట. సో ఇన్ ఆఫ్రికా, వేర్ ఇన్ ఆఫ్రికా, ఆఫ్రికాలో సో ఏంటంటే కాలనీస్ కట్టడానికి నిర్మించడానికి ఇక్కడ ప్రయత్నం అనేది చేయటం జరిగింది అనమాట. దీన్ని ఎవరు కంటిన్యూ చేశారు, సో యూరోపియన్ పీపుల్ సో ఏం చేశారంటమ్మా, కంటిన్యూడ్, సో ఓకేనా కంటిన్యూస్డ్. యూరోపియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దీన్ని వాళ్ళు కంటిన్యూ చేశారనమాట, ఓకేనా. సో టు ఎక్స్ప్లోర్ టెరిటోరియల్స్ ఆఫ్ ఏ కాంటినెంట్, ఈ కాంటినెంట్లో తర్వాతకి సో కాంటినెంట్ అంటే ఏంటమ్మా ఖండం, ఈ ఖండంలో సో ఇంకా యూరోపియన్ ఆఫ్రికన్ వాళ్ళు అటెంప్ట్ చేశారు. కాకపోతే తర్వాతకే సో దీన్ని ఎవరు కంటిన్యూ చేశారంటే యూరోపియన్ పీపుల్ కంటిన్యూడ్ ద సో దిస్ ప్రాసెస్, ఈ పద్ధతిని వీళ్ళు కంటిన్యూ చేయడం అనేది జరిగిందనమాట. దే ట్రావెల్డ్ టు ద అండ్ సోర్స్ ఆఫ్ ద నైల్ ఇన్ నార్త్, ఇక్కడ ఒక ఎటువైపు నుండి ప్రయాణం చేసేవారు ఇక్కడ, సో దే సోర్స్ ఇక్కడ ఎలాంటి సోర్స్ ఉన్నాయంటమ్మా, నైల్ ఇదే నార్త్, నైల్ రివర్ అనేది అది ఎక్కడ ఉంది, నార్త్ వైపున ఉంది అనమాట. సో ఇన్ ద వెస్ట్ దే ఎక్స్ప్లోర్డ్ ద ఎంటైర్ ద వ్యాలీ ఆఫ్ ద అండ్ నైజీర్ అండ్ ఇన్ ద సౌత్ దే మూవ్డ్ నార్త్ వర్డ్స్ ఫ్రమ్ ద గ్యాప్ టౌన్. సో అదేవిధంగా ఇక్కడ ఏంటది, ఇది ఒక దగ్గర ఆగదు అమ్మా, నైల్ మూవ్ అవుతూ ఉంటుంది కదా, అవునా కదా. సో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఇక్కడ ఒక సోర్స్ ఉందన్నమాట, వనరు ఏంటది, వాట్ ఈస్ దట్ సోర్స్ అమ్మా, ఎస్ యువర్ రైట్, సోర్స్ ఆఫ్ ద నైల్, సోర్స్ ఆఫ్ ద నైల్. సో ఈ నైల్ రివర్ ఏదైతే ఉందో, ఈ నైల్ రివర్ ఇక్కడ ఇది ఒక వన్ ఆఫ్ ద సోర్స్ అంటే అమ్మా వనరు అనమాట. ఈ వనరు ఏంటది, సో ఎక్కడుంది, ఇన్ ద నార్త్, ఇది ఎటు సైడ్ ఉందమ్మా, సో నార్త్ సైడ్ ఉందన్నమాట, ఓకేనా. అండ్ అదే విధంగా ఇక్కడ వచ్చేసి సో ఇంకా ఇన్ ద వెస్ట్, మరి అదే విధంగా సో వెస్ట్ సైడ్ ఏంటదమ్మా, సో వెస్ట్ దే ఎక్స్ప్లోర్డ్ ఎంటైర్ ద వ్యాలీస్, వెస్ట్ సైడ్ ఏమిటంటే వ్యాలీ అంటే ఏంటదమ్మా, లోయ ప్రాంతం అనమాట, ఓకేనా. సో వ్యాలీస్ ఆఫ్ ద నైజర్ అండ్ ఇన్ ద సౌత్, మరి ఈ వ్యాలీస్ లోయ ప్రాంతం ఏదైతే ఉందో, సో ఈ లోయ ప్రాంతం కూడా మరి ఎక్కడ ఉందన్నమాట, సో నైజర్, ఓకేనా, నైజర్ అండ్ ఇంకా ఈ నైజర్ అనేది ఎక్కడ ఉందన్నమాట, ఇన్ ద సౌత్. ఈ నైజర్ ఎటువైపు ఉంది కదా, సౌత్ వైపున ఉంది అనమాట, ఓకేనా. సో అండ్ అదేవిధంగా దీన్ని ఏమంటారు, దే మూవ్డ్ నార్త్, ఇది ఎటువైపున ప్రవహిస్తూ ఉందట, సో నార్త్ వార్డ్స్ వైపున సో ప్రవహిస్తూ ఉంది అనమాట, ఓకేనా. సో ఫ్రమ్ కేప్ టౌన్, ఇంకా కేప్ టౌన్ వైపున సో ఈ రివర్ అనేది ప్రవహించడం అనేది జరుగుతూ ఉంది అనమాట. సో దే ఎక్స్ప్లోర్డ్ ద రీజియన్ అరౌండ్ ఇన్ ద అండ్ రివర్ సో జాంబీజీ, అక్కడ ఉన్న మొత్తం కూడా ప్రాంతం ఏదైతే ఉందోనా, సో ఆ నార్త్ వార్డ్స్ ఫ్రమ్ వెళ్తుంది కదా, ఆ పార్ట్ భాగాన్ని ఏమంటారంటే సో కేప్ టౌన్ అంటారు. అండ్ ద ఎక్స్ప్లోర్డ్ ద రీజన్, ఆ ప్రాంతం మొత్తం కూడా ఏంటంటే అరౌండ్ చుట్టూ కూడా ఏముంటుంది అనమాట, అక్కడ ఉన్న ప్రాంతంలో చుట్టూ కూడా సో రివర్, ఏ నది ఉందట, సో రివర్ సో జాంబేజీ రివర్ హియర్ దేర్ around the here which river are there nana, so Zambezi river are there here. So and northwards have the so Cape Town are there, and otherwise and they explored total around of they have the river as Zambezi river there have,
ఓకేనా. సో ద యూరోపియన్స్ అండ్ exported ఆఫ్రికన్ అండ్ టైంబర్ అండ్ మినరల్స్ ఎక్సెట్రా. మరి అదేవిధంగా మనం యూరోపియన్లో చూసుకున్నట్టయితే మొత్తం కూడా ఏమున్నాయంట, యూరోపియన్ అండ్ ఎక్స్పోర్టెడ్ అండ్ అట్ ద సేమ్ టైం ఆఫ్రికన్ టైంబర్ అక్కడ మొత్తం కూడా. సో సమ్ మినరల్స్ ఆర్ దేర్, మినరల్స్ ఎక్సెట్రా, ఈటీసీ మీన్స్ ఎక్సెట్రా మీన్స్ మొదలైనవి ఇక్కడ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మినరల్స్ అంటే మనకి మొత్తం కూడా మనకి సంబంధించిన ఖనిజ సంపద ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ పాసిబుల్గా ఉందన్నమాట. ఓకేనా. సో ఐ హోప్ యూ డిడ్ అండర్స్టూడ్ దిస్ లెసన్ నానా. సో అండ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్, టుమారో విల్ కంటిన్యూ దిస్ క్లాస్. Tomorrow also we are discussing European colonies. Okay. So this lesson have so many hard words are there, and write the hard words or write the important points. Main regularly I will told, but no can write the important points. First preference write the important points. Okay. First of all listen the lesson, after read the lesson properly, after send given homework. Okay. Tomorrow we continue this class. Bye. Take a see you. Meet again tomorrow.